ముందుగా నన్ను సజీవుడిగా ఉంచి నేడు మీకు వాక్యం చెప్పే భాగ్యం నాకు ఇచ్చిన నా దేవాది దేవుడికి కోట్లాది వందనాలు. ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము చాలా ప్రాముఖ్యమైన విషయంలోకి వెళ్ళాలి. ఛత్తీస్గఢ్లో 80 కుటుంబాలు 80 కుటుంబాలని వారు క్రైస్తవులుగా ఉన్నారని వారి ఇల్లులన్నీ కూడా కూల్చివేశారు ప్రభుత్వం వారి దగ్గర నుంచి మున్సిపాలిటీ వారు వచ్చి కూల్చివేశారని వీడియో చూశాను. చాలా చాలా బాధగా ఉంది. మరి ఆ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలామంది దేవుడి బిడ్డలు ఆందోళన చెందుతున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు బిడ్డల పక్కన, దేవుడు బిడ్డల తరపున, దేవుడు బిడ్డల పక్షమున దేవుడు ఉన్నాడని ఇది గుర్తుంచుకోండి. మనుషులు మీపై చూపే అసూయ కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ మీరు దాన్ని లెక్క చేయొద్దు. ఎందుకంటే అంత్య దినాలలో ఈ తిరుగుబాటు స్వభావం వస్తుందని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చదువుకోండి. జనముల మీదకి జనాలు, దేశాల మీదకి దేశాలు తిరుగుబాట్లు ఉంటాయని. అయితే నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి వినండి. ఎందుకంటే ఈ అంత్య దినాలలో ఇలా జరుగుతాయని దేవుడు ముందే ఈ బైబిల్ గ్రంథంలో వ్రాసిపెట్టాడు. మతోన్మాదులు అనుకుంటున్నారు క్రైస్తవుల మీద మేము తిరగబడుతున్నాం, వీళ్ళేమీ చేయలేకపోతున్నారు, మాదే విజయం అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వారు జీవము గల దేవుడి చేతిలో పడిపోతున్నారని వారికి తెలియటం లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా కొన్ని మాటలు మీతో పంచుకుంటుంది కనుక మతోన్మాదుల కోసం మీరు భయపడవలసిన అవసరము లేదు. మతోన్మాదుల కోసం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు ఈ భూమి మీద విజయం సంపాదించాము, క్రైస్తవుల మీద చర్చులు పడగొట్టాము, కొంతమంది పాస్తలను చంపేశాము, కొంతమంది సువార్తకు వెళ్తుంటే అడ్డుకున్నాము. వారు నోటికి వచ్చినట్టు దుర్భాషలు, బూతులు, భయంకరమైన పాపాలు మాట్లాడుతూ తిరుగుబాటు స్వభావంతో ఉన్నారు. వాళ్ళు ఎందుకున్నారు అంటే సాతానికి సంబంధించిన కొన్ని దురాత్మల్ని కొంతమంది మనుషుల్లోకి దూర్చేశారు. మీరు ఎఫెసీయుల 6వ అధ్యాయం చదువుకోండి, 12 నుంచి చదువుకోండి. కొన్ని దురాత్మ సమూహాలు ఉన్నాయంట. అవి ఎవరిలోకి వెళతాయి అంటే, ఎందుకంటే సాతానికి సంబంధించిన దురాత్మలవి. దేవుడు అంటే, యేసు ప్రభు అంటే ఇష్టం లేని వారు హృదయంలోకి వెళ్ళిపోతాయి, వారి మనసులోకి దూరిపోయి పాపం మనుషులు మంచోళ్లే, ప్రతి ఒక్కరూ కూడా దేవుడు సృష్టించిన వాడే. దేవుడి మీద ఎప్పుడైతే తిరుగుబాటు స్వభావం చేస్తున్నారో వారిలోకి దూరిపోయి వారి ద్వారా దుర్భాషలు మాట్లాడుతూ, అవమానకరంగా మాట్లాడుతూ, ఇబ్బందికరంగా క్రైస్తవుల్ని ఇబ్బంది పెడుతూ, ఏదో ఒక చర్చను కాల్చారని వారు సంతోషము, విజయం నేను పొందుకున్నాం అనుకొని ఈ లోకంలో విర్రవీగిపోతున్నారు. కానీ ఒక దినం ఏం జరుగుతుందో వారికి తెలియదు. ఈరోజు ప్రాముఖ్యమైన విషయాలు, అంత్య దినములలో ఏమి జరుగుతుందో మీతో మాట్లాడుతున్నాను. ఒక మతోన్మాదుడు ఎవరి చేతిలో పడిపోతున్నాడో కూడా ఒక వాక్యం చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. దయచేసి దేవుడి బిడ్డలందరూ కలవరపడొద్దు. మీ హృదయాల్ని కలవర చెందకంట నిబ్బరమైన ధైర్యంతో దేవుడి కోసం బ్రతికి దేవుడి ప్రేమను ప్రకటించండి. ఎప్పుడైతే మనం దేవుడి ప్రేమను ప్రకటిస్తున్నామో ఆ దేవుడికి నుంచి మనల్ని ఎడబాపేవాడు ఎవ్వడు లేడు.
దయచేసి శ్రద్ధ కలిగి వినండి. మతోన్మాదులు ఏమైపోతారో, దేవుడి బిడ్డలు ఎలా ఉంటారన్నది కొన్ని మాటలు మీతో పంచుకోవాలి. అంత్య దినాలలో ఏం జరుగుతుందో మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. మొట్టమొదటిగా మరి మత్తయి సువార్త 13:9 ప్రకారం చెవిగలవాడు వినుగాక. అలాగే మతోన్మాదుల కోసం మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ తిరుగుబాటు స్వభావంతో దుర్భాషలు మాట్లాడిన ప్రతి ఒక్కరితో దేవుడు ఏమంటున్నాడంటే, గలతీయులు 10:31 జీవము గల దేవుడి చేతిలో పడుట బహు భయంకరము. ఈరోజు మతోన్మాదులు తెలుసుకోలేకపోతే చాలా తర్వాత వాళ్ళు బాధపడతారు. మీరు మత్తయి సువార్త 10:28 కూడా చదివితే, మత్తయి సువార్త 10:28 కూడా మీతో చదివి వినిపిస్తాను. మన దేవుడు గొప్పవాడు. ఎవరైతే తనకు దేవుడుగా యేసు ప్రభువుని అంగీకరిస్తున్నారో వారందరికీ దేవుడే. ఎవరైతే ఆయన దేవుడు కాదు, మాల దేవుడు, ఇంగ్లీష్ దేవుడు, మా దేశానికి సంబంధించిన వాడు కాదు అని అన్నవారికి నేను ఒకటే చెప్తున్నాను. నీ దేశానికి ఒక్కడే సూర్యుడు కాదు, అన్ని దేశాలకి ఆ సూర్యుడు ఉన్నాడు, గుర్తుంచుకో. నీ దేశానికి ఒక్కడే చంద్రుడు కాదు, నీ దేశానికి ఆ నక్షత్రాలు నీ దేశానికే కాదు. నీ దేశానికి ఒకటే భూమి మీద నువ్వు ఒక్కడమే నడుస్తున్నావు అనుకుంటున్నావు, కాదు. అందరూ ప్రపంచమంతా సర్వకోటి సృష్టికర్త జగత్ పునాది వేశాడు. ఆనాడు నుంచి ఈనాడు వరకు జగత్ పునాదిలో ఈ భూమి మీద ఏదైతే దేవుడు సృష్టించాడో, ఆకాశం, భూమి, నక్షత్రాలు, గాలి, ప్రతిది కూడా ఆయన మాట వింటున్నాయి, సముద్రాలతో సహా వింటున్నాయి. కానీ మనుషుడు మాత్రం కొంతమంది దేవుడి మీద తిరుగుబాటు స్వభావంతో ఉన్నారు. ఆ తిరుగుబాటు ఉన్న స్వభావంతో ఉన్నవారు ఏమైపోతారో చెప్పాను కదా. జీవము గల దేవుడి చేతులు పడుట భయంకరము, బహు భయంకరము. ఇక్కడ మత్తయి సువార్తలో బాగా గమనించండి. 10:28 చదివే ముందు, మతోన్మాదులారా, పుట్టిన మనిషి చనిపోతాడని అందరికీ తెలుసు, మంచివాడు మాత్రమే దేవుడితో ఉంటాడని తెలుసు, చెడ్డవాడు నిత్యాగ్నికి వెళ్తాడని, నరకానికి వెళ్తాడని అందరికీ తెలుసు. నీవు ఒక మనుషుణ్ణి ఇబ్బంది పెడుతూ ఇష్టాసారంగా నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నా నీవేమైపోతావో ఇక్కడ దేవుడు ముందే రాశాడు. ఈ వాక్యం గమనించు. మత్తయి సువార్త 10:28 మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడుకుడి. అది చాలామంది, కొంతమంది మొన్న ప్రవీణ్ పగడాల గారిని చంపారు, చాలామందిని చంపుకొని వస్తున్నారు. వారికి భయపడొద్దు అన్నాడు దేవుడు. చాలామంది సేవకుల్ని కొడుతున్నారు, సువార్థికుల్ని కొడుతున్నారు, ఆడవాళ్ళని దుర్భాషలతో. ఒక స్త్రీ, నాకు కూడా ఒక తల్లి ఉంది కదా, నాకు కూడా ఒక అప్పచెల్లెలు ఉంది కదా, నాకు ఒక అక్క ఉంది కదా, మా ఇంట్లో కూడా స్త్రీలు ఉన్నారు కదా అని ఒక ప్రేమాభిమానం లేకుండా దుర్భాషలతో ఎదుటి స్త్రీని కించపరుస్తూ సువార్తని వెంటబెడుతూ ఇష్టాసారంగా మాట్లాడుతున్న మతోన్మాదులకి నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ క్లియర్గా రాసి పెట్టాడు, వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో వేసేవాడికి మిక్కిలి భయపడుడి అన్నాడు. ఈ మాట ఎవరికి చెప్తున్నాడు అంటే, మతోన్మాదులు తెలుసుకోవాలి, ఆత్మని నరకములో వేసేవాడు ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. దేవుడు బిడ్డలకి ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, దేహాన్ని చంపేవాడికి భయపడొద్దు, ఆత్మని దేహాన్ని నరకములో వేసేవాడికి మీరు భయపడండి, దేవుడికి మీరు భయపడండి చాలు, మనుషులు ఎవరికి భయపడొద్దని దేవుడు బిడ్డలకు చెప్తున్నాడు. అయితే కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అపోస్తుల్లో కొన్ని విషయాలు ఆయన మరి మత్తయి సువార్త 24:33 ప్రకారం ద్వారం దగ్గర ఉన్నాడు, ఆయన రెడీగా ఉన్నాడు రావడానికి, ఆయన త్వరగా రావడానికి సిద్ధపడి ఉన్నాడు, అందరూ రక్షించబడాలని అనే ఆలోచనలు ఆయనకుంది గనక ప్రతి ఒక్కరు రక్షించబడాలని. కానీ అంత్య దినాలలో ఏమవుతుందో మత్తయి సువార్త 24 మీరు చదువుకోండి. అది ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్. నహూమి అధ్యాయం కూడా మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి నుంచి వచనం నుంచి 10 వచనాలు కూడా మీరు చదువుకోండి. అవన్నీ జరిగిపోయాయి, భూకంపాలు, సునామీలు అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు అంత్య దినాల్లో కోసం ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ అపోస్తులు అధ్యాయంలో ఇక్కడ క్లియర్గా 16వ వచనం నుంచి కొన్ని మాటలు మీతో చదువుతున్నాను. ఏవేలు ప్రవర్త చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా
అంత్య దినమందు ఇది బ్రాకెట్ చేసుకోండి. అంత్య దినాలలో ఏం జరుగుతుందో, దేవుడి బిడ్డల మీదకి ఏం జరుగుతుందో, ఈ లోకంలో ఏం జరుగుతుందో ఈ బైబిల్ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివిన వారికి మాత్రమే అర్థమవుతుంది. కానీ కొన్ని రిఫరెన్స్ ద్వారా మీతో చెప్తున్నాను ఏం జరుగుతుంది. ఇక్కడ చూడండి, అంత్య దినమందు నేను మనుషులు అందరి మీదకి నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవర్తించెదరు. మీ యవ్వనులు దర్శనములు కలుగును. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించదను గనుక వారు ప్రవర్తించెదరు. పై ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఈయన ఏం చెప్తున్నాడో ప్రతీది కూడా జరుగుతుంది. రక్తముగా ఏదో ఊరిలో మొత్తం సముద్రం అంతా అక్కడ రక్తంగా మారిపోయినట్టు సోషల్ మీడియాలో చాలామంది చూశారు. అగ్ని అనగా అమెరికాలో ఒక ప్రదేశం అంతా అగ్నితో కాలిపోయినట్టు చూసాము. చాలా దిక్కులు కూడా అగ్ని భూమిలోంచి బయటికి అగ్ని వస్తున్నట్టు కూడా చూడగలుగుతున్నాము. తర్వాత పొగ, అంటే సోషల్ మీడియా చూసారు, ఆకాశం నుంచి భూమి మీదకి ఒక పొగలాగా వచ్చి కనిపిస్తుంది. ఆయన చెప్పినది ప్రతిదీ కూడా ఆవిరిని కూడా మనం చూడగలుగుతున్నాం. ఈ సోషల్ మీడియాలో చాలా జరుగుతున్నాయని దేవుడే కలుగు చేస్తున్నాడంట. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకముందు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. సూర్యుడేమో చీకటిగా అయిపోతాడంట, చంద్రుడు రక్తంగా మారిపోతాడంట. అంత్య దినాల్లో గుర్తుపెట్టాడు. అప్పుడు అంటున్నాడు 21వ వచనంలో, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. దేవుడికి స్తోత్రం. అలాగే ఇక్కడ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశగలను. ఇశ్రాయేలు వారలారా, ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరుచును. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేతికి సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. దేవుడికి స్తోత్రం. చాలామంది ఇక్కడ పౌలు గారు అపోస్తుల్లో పేతురు గారు ఒక మాట చెప్తున్నారు. 14వ వచనం చూడండి. 14వ వచనం అంటే 2వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి చదువుతున్నాను. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఎట్లానెను, యోధా మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించున్నట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచిన జామున కాలేదు. ఏవేలు ప్రవర్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా ఇందాక చదివాను. అంటే అక్కడున్న భక్తులు ప్రవర్తిస్తున్నారు. అంటే ప్రవచన వచనాలు, దేవుడు రాకడికి గుర్తులుగా దేవుడు వచ్చే ముందు ఏం జరుగుతుందో అక్కడ క్లియర్గా చెప్తున్నాడు. అంత్య దినమందు నేను మనుషుల మీదకి నా ఆత్మను కుమ్మరించదనని ఇందాక చదివిన వాక్యాలు జరుగుతాయి. అంత్య దినమందు ఇది జ్ఞాపకం చేసుకుంటే 2 తిమోతి పత్రికలో అంత్య దినాల్లో ఏమి జరుగుతుందో ఇక్కడ ఆల్రెడీ పేతురు గారు చెప్పారు ఈ యొక్క మాటలు. అంత్యదినం మీద దేవుని ఆత్మ అందరి మీదకి వస్తుందని, ప్రవచిస్తారని, కళలు వస్తాయని, దర్శనాలు వస్తాయని, ఇవన్నీ జరగవలసి ఇప్పుడు అయ్యే జరుగుతున్నాయి. ఎన్నో కళలు వస్తున్నాయి. ప్రతిరోజు మనుషులకి ఏదో కళ వస్తుంది, ఏదో దర్శనాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దేవుడు చెప్పినట్టు జరుగుతున్నాయి. అలాగే 2వ తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది, మీతో చదివి వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మాట తప్పనివాడు. 132వ కీర్తన 12వ వచనం చదువుకోండి. మాట తప్పనివాడు వస్తాడు. ఆయన
ఒకటి ఆయన మరణ వేదన లేపాడు అక్కడ ఉంది కదా. ఆ మాట మరొకసారి మీతో చదవాలని ఆశ కలిగి ఉన్నాను. అపోస్తుల్లో ఏముందండి? అపోస్తుల్లో ఆయన్ని సిలువ వేసి చంపారు, కానీ అవి ఏమన్నా బంధించగలిగాయా ఆయన్ని? నో. ఆయన మృత్యుంజయుడిగా లేచి వచ్చాడని క్లియర్గా రాసి ఉన్నది. ఈ యొక్క అపోస్తుల్లో 2వ అధ్యాయంలో ఇక్కడ ఏమని ఉన్నదంటే 24వ అధ్యాయంలో, మరణము ఆయనను బంధించుట అసాధ్యము, మరణము బంధించుట అసాధ్యము అని ఉన్నది. ఎందుకంటే ఆయన్ని మరణము ఆయన దేవుడండి, దేవుడికి మరణం ఎందుకు ఉంటుంది? శరీరుగా వచ్చాడు గనక మరణించి మరలా పునరుద్ధానుడయ్యాడు ఆయన. దేవుడికి స్తోత్రం. దేవుడికి మరణమే లేదు, ఆయన లేచి ఉన్నాడని మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుకోండి. ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్తున్నాడు. అలాగే అంత్య దినాలలో ఈ యొక్క 2వ తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అంత్య దినాలలో ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనపేక్షకులు, బెంకములాడేవారు, అహంకారులను, దోషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. చూసారా, దూషిస్తారంట. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో 80 కుటుంబాలని ఆ ఇల్లులు పడగొట్టి రోడ్ల మీదకి ఇడ్చుకెళ్ళారు. నేనైతే ఒక మాట చెప్పగలుగుతున్నాను, ఓ సహోదరుడా మతోన్మాది, నువ్వు ఇల్లులు పడగొట్టగలిగావు, బైబిల్ కాల్చగలిగావు, ఏమండి చర్చిలు కోల్చగలిగేవాడు, కానీ నీవు మాత్రము మా హృదయంలో ఉన్న యేసుని మాత్రం నువ్వు మాకు దూరం చేయలేవు. బైబిల్ గ్రంథం చెప్తుంది, చూడు, చదువుతున్నాను విను. ఓ మతోన్మాది, నువ్వు కానీ మారకపోతే ఒకరోజు లోకాసు వార్తలో ఉంది, యాతన అనేది ఉంటుందంట. 16వ అధ్యాయం నువ్వు చదువుకుంటే ఒక దినం యాతన పడతావని, నీ పాపము పాతాళం పట్టుకుంటుందని యోబు అధ్యాయంలో 24:19 చెప్తుంది. నువ్వు చేసే పాపము నిన్ను పాతాళం పట్టుకుంటుంది, ఆ పాతాళంలో యాతన పడతావని లోకాసు వార్తలో అధ్యాయంలో 16వ అధ్యాయం 23, 24, 25 వచనాల్లో క్లియర్గా ఉంది. నువ్వు మతోన్మాదుడిగా ఉండి నువ్వు రెచ్చిపోతే జీవము గల దేవుడి చేతిలో నువ్వు పడిపోతున్నావు. ఇది గుర్తుంచుకో, ఇప్పటికీ మించిపోయింది లేదు. మారు, మనుషుల్ని నమ్మి ఆలీలు మాటలు విని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఏదో తిరుగుబాటు స్వభావంతో తిరగాలని ఏదో నీ బలాన్ని ఉపయోగించాలనుకుంటున్నావు. నీ బలం మట్టిది, దేవుని బలం ఉందేరా, నీ బలం గొప్పది కాదు. ఈ ప్రపంచం అంతా ఏకమైన ఆయన బలం చాలా గొప్పది. ఆయన సృష్టించుకున్నాడు. కను సైకుతో ఈ ప్రపంచం అంతా మాయమైపోద్ది ఒక దినం. మీకు తెలుసా, ఒక దినము మాయమైపోతుంది. 1 కొరింథీయులు 7వ అధ్యాయం 31వ వచనం చదువుకోండి. ఆయన మాట తప్పనివాడు, ఒక దినం ఇదంతా గతించిపోతుంది అన్నాడు. కానీ తర్వాత అందరూ తీర్పులోకి వెళ్తారు. మంచివాడు కుడి పక్కన ఉంటాడు, చెడ్డవాడు ఎడం పక్కన ఉంటాడు. భౌతికంగా చనిపోయిన వ్యక్తి, పాపిగా చనిపోయిన వ్యక్తి రెండో మరణానికి వెళతాడు. భౌతికంగా నీతిమంతుడిగా చనిపోయిన వ్యక్తి రెండో మరణం లేదని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 11 చెప్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 7వ వచనం చెప్తుంది. మరి ఎవరైతే భౌతికంగా పాపము చేసి దేవుడి బిడ్డల మీద తిరగబడుతున్నారో వారికి రెండో మరణం ఉందని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మరి 12 నుంచి 15 వచనాలు చదువుకో. అదే 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 8వ వచనం చదువుకో. రెండో మరణం నీకు తప్పదు. ఆ రెండో మరణములోకి వెళ్ళావంటే యుగములు అగ్ని నిన్ను కాలుస్తూనే ఉంటుంది. పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇక్కడ నువ్వు ఎంతగా విర్రవీగావో అక్కడ ఖచ్చితంగా, ఇక్కడ ఎంతగా దేవుడి బిడ్డల మీద తిరగబడి కేకలు వేసావో అక్కడ ఖచ్చితంగా కేకలు రెట్టింపులు అక్కడ నీకు ఉంటాయి. గుర్తుంచుకో, నువ్వు చేసేది నీ నెత్తి మీదకి వస్తుందని ఒబేద్య 1:15 చెప్తుంది. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకో, నీవు అనుకుంటున్నావు చర్చి పరిగెడుతున్నావు, బైబిల్ కాలుస్తున్నావు, కొంతమంది సేవకుల్ని చంపుతున్నారు, సువార్తలను అడ్డుతున్నారు, ఇష్టాసారంగా చేసి వీళ్ళ దగ్గర బైబిల్ లాగేసుకున్నాం, చింపేశాం, తిరుగులేదు అనుకుంటున్నావేమో. మీరు ఒక బైబిల్ కాల్చగలరు, ఒక చర్చ్ పడగొట్టగలరు, ఒకరిని చంపగలరు, ఒకరిని మీ ఊరు రాకంట బోర్డు పెట్టి ఇక్కడ అందరూ హిందువులు ఉన్నారు, ఇక్కడ రావడానికి వీల్లేదని నువ్వు వార్నింగ్లు చేయొచ్చు. కానీ ప్రతి ఒక్కరూ భారతదేశంలో, నేను భారతీయుడినే, ఈ భారతదేశంలో పుట్టినవాడిని, ఈ భారతదేశంలో భారతీయ క్రైస్తవుడిగా, బ్రదర్ సైలెస్ పాల్గా ఈరోజు నేను బ్రతుకుతున్నాను. నీకోసమే మాట్లాడుతున్నాను. నీ బ్రతుకు మార్చుకోకపోతే మాత్రం
ఒక దినం నువ్వు యాతన పడతావు. చూడు, దేవుడి బిడ్డలు ఆయన దగ్గర నుంచి ఎవరన్నా ఎడబాపగలరా? మా పక్షమున ఉన్నాడు, మా పక్షమున యుద్ధం చేసేవాడు ఉన్నాడు. ఇక్కడ ఒక మాట ఉంటుంది, నేను మీకు ఒక మాట చెప్తున్నాను. రోమా పత్రికలో ఒక మంచి మాట ఉన్నది చూడండి. 8వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం నుంచి చదువుతున్నాను చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఎటువంటి శిక్ష విధియు లేదు, క్రీస్తులో ఉన్నవారికి ఎటువంటి శిక్ష ఉండదు, నరక బాధ కూడా ఉండదు. అలాగే ఒకటి దాచిపెట్టి ఉంచాడంట. చూడండి, ఇక్కడ 28వ వచనం చెప్తున్నాను. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఖచ్చితంగా మేలు అనగా నిత్యాగ్ని తప్పించబడి పరలోక రాజ్యం ఉన్నదని ప్రతి దేవుడి బిడ్డకి దేవుడు ఇక్కడ పౌలు గారు రోమా యొక్క సంఘానికి వివరించారు. తర్వాత ఇక్కడ 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయంలో నేను 35 నుంచి చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవ్యమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గుర్చి వ్రాయబడినదే. మనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడి వారము, వధుకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించేవాని ద్వారా మనము వీటన్నిటిలో నుండి అత్యధిక విజయము పొంది ఉన్నాము. అత్యధికమైన విజయము. మీరు ఏదో చర్చ్ పడగొట్టేసి సువార్త తోసేసి సువార్త చేయొద్దని ఏదో విజయం సాధించేసాం, తిరుగులేదురా, మనదే విజయం రా, నోరు మూసారు నువ్వు అనుకుంటున్నావు ఈ భూమి మీద మనిషిగా. కానీ శ్రమ పడినవాడు, ఇబ్బందులు పడినవాడు, బాధపడినవాడు, దుఃఖపడిన వాడికి దేవుడు అంటున్నాడు అత్యధికమైన విజయం నువ్వు పొందుకున్నావు అన్నాడు. ఆ విజయం అనే మాట మీకు ఒక మాట విన నేను ముగిస్తాను, బాగా వినండి. ప్రకటన గ్రంథం ఇందాక చదివాను. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంది చూడండి. జయించేవాడు అంటే విజయము అనగా జయం. జయించేవాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కింద వచనం చూస్తే నీకు గుండె ఆగిపోద్ది. ఆ కింద వచనం చూస్తే చూడండి, పిరికివారును అవిశ్వాసులుగా ఉన్న నీకే, అవిశ్వాసులను చూడండి, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగుండములతో మండు గుండములలో పాలు పొందెదరు. ఇది 2వ మరణము. వాస్తవం సహోదరుడా, ఇప్పటికి మించిపోయింది లేదు. నీ బ్రతుకు మార్చుకో. నిజమైన దేవుడు, ఆయన ప్రేమ నుంచి ఎవ్వరు వేరు చేయలేరు. సాతాను కూడా వేరు చేయలేడు. ఈ హృదయంలో ఉన్న దేవాది దేవుణ్ణి ఎవ్వరు వేరు చేయలేరు. మాకు పరలోక రాజ్యం అనే మేలుంది. మీకు ఖచ్చితంగా దేవుడు మాట వినకపోతే 25వ అధ్యాయము 41వ వచనములో సాతానుతో పాటు శపించబడి నిత్యాగ్నికి వెళ్ళిపోతారు. అగ్ని తట్టుకోలేరు. దయచేసి మేలుకో సహోదరుడా. ఎవరైతే క్రీస్తు బిడ్డల మీద తిరగబడుతున్నారో, ఏ ప్రభుత్వం అయితే క్రీస్తుకు వ్యతిరేకంగా ఉందో, మీరు అనుకుంటున్నారు మా ప్రభుత్వము మాకు అధికారం ఉందని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ అధికారము నువ్వు చనిపోయాక నిన్ను వదిలిపోద్ది. అది కేవలం భూమి మీదే. కానీ ఒక అధికారం కావాలి, దేవుడిలో ఒక అధికారం కావాలి, మంచిగా బ్రతికే అధికారం కావాలి. దేవుడు అధికారాన్ని నువ్వు పొందుకుంటే మంచిగా బ్రతుకుతావు, ఎదుటివాడిని ప్రేమిస్తావు, కులమతాలు లేకుండా ప్రేమిస్తావు, నిన్నువలని పొరుగు వారిని ప్రేమించు అనే మాట మార్కు సువార్త 12వ అధ్యాయంలో 31వ వచనం. కీర్తనలు 33వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో ఐక్యత కలిగి జీవించండి. దేవుణ్ణి తెలుసుకున్న అధికారం ఎవరైతే పొందుకుంటారో వారికి విజయం, వారే ఐక్యత కలిగి ఉంటారు, వారే నిన్నువలని పొరుగు వారిని ప్రేమిస్తారు, కులమతాలు లేకుండా అందరినీ ప్రేమిస్తారు. ఏ దేశం అయితే దేవుణ్ణి ప్రేమిస్తుందో ఆ దేశం ఎప్పుడు చల్లగా ఉంటుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ వీడియో చూస్తున్న క్రైస్తవులుగా బ్రతుకుతున్న అందరూ కూడా మన భారతదేశం రక్షించబడాలని, మన భారతదేశంలో అధికారులు హృదయాలు దేవుడు తెరవబడాలని, వాళ్ళ ద్వారా ఈ మతోన్మాదులకి వారి ద్వారా దేవుడు గుణపాఠం చెప్పాలని, మరలా మన దేశంలో
హిందూ, ముస్లిం, క్రైస్తవులు బ్రతుకుతున్న వారు ఈ లౌకిక దేశంలో అందరూ శాంతి భద్రతలతో సంతోషంగా బ్రతకాలని, మన దేశాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో వారి హృదయం తెరిచి దేవుడు క్రైస్తవుల మీద తిరగబడితే శిక్షక అర్హులని వారి నోటంటూ చెప్పే విధంగా, డిపార్ట్మెంట్లో అధికారులు కూడా క్రైస్తవుల మీద తిరగబడితే మిమ్మల్ని జైల్లో పెడతామని డిపార్ట్మెంట్ పెద్దవారు మాట్లాడేలా మన దేశం కోసం అందరూ ప్రార్థన చేద్దాం. అధికారుల కోసం ప్రార్థన చేద్దాం. దేశ నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. మతోన్మాదులతో దేవుడు యుద్ధం చేసేలా, మన దేశ నాయకులందరూ కూడా ప్రజలందరినీ మంచిగా పరిపాలన చేసేలా ఒక మంచి నాయకుడు మన దేశానికి రావాలని అందరూ ప్రార్థిద్దాం. దేశ నాయకులందరి కొరకు ప్రార్థిద్దాం. మనందరము దేవుళ్ళో ముందుకు వెళదాం. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, జీవము గల దేవుణ్ణి తెలుసుకోండి. ఆ దేవుడు మీతో ఉంటే ధైర్యం. ఆ దేవుడి నుంచి ఎవ్వరు మిమ్మల్ని వేరు చేయలేరు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆయన రాకడికి సిద్ధపడుందాం. ఆయన త్వరలో వస్తున్నాడు. అందుకే ఈ యొక్క భూమి మీద అనేక రకాలుగా మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. వారందరికీ గుణపాఠం దేవుడు ఉన్నాడు. దేవుడే వాళ్ళ హృదయాలను తెరవాలి. దేవుడే మన తరపున వాళ్ళతో యుద్ధం చేయాలి. ప్రతి ఒక్కరిని రక్షించేలా ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ సైలస్ పాల్.